నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జన్కంపేట్ గ్రామానికి చెందిన మజీద్ కమిటీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్జద్ అలీతో పాటు సుమారు 50 మంది మైనారిటీ నాయకులు బీఆర్ఎస్ పార్టీని వీడి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు. ఈ సందర్భంగా అమ్జద్ అలీ, షేక్ అహ్మద్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్టు వారు వెల్లడించారు. రాబోయే ఎంపీ ఎలక్షన్లో జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని వారన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు ఈద్గా కమిటీ మాజీ అధ్యక్షుడు జమీర్ పాషా, వైస్ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్, మహమ్మద్ ముకీం, అఫ్జల్, హమీద్, షేక్ జావీద్, షేక్ ఖలీంలతో పాటు యువకులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు అష్ఫాక్ హుసేన్, సయ్యద్ జావీద్, షేక్ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు అమ్జద్ అలీ, జన్కంపేట్ మజీద్ కమిటీ చైర్మన్ని. నేను 50 మందితో సుమారు నేను తీసుకుపోయి కాంగ్రెస్లో చేరాను. 10 ఏళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ నుంచి పనిచేస్తాను. నాకు ఈ కాంగ్రెస్ పథకాలు మంచిగా చేస్తున్నారని నేను కాంగ్రెస్తో జాయిన్ అయినాను. తాహిర్ బిన్ హమ్దాన్, సుదర్శన్ రెడ్డి సార్ ఆధారంలో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్కు మా జీవన్ రెడ్డి సార్ని భారీ మెజార్టీ నుంచి మేము గెలిపిస్తాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు జాన్కంపేట్ గ్రామంకి వెళ్ళి మా మస్జిద్ కమిటీ చైర్మన్ అమ్జద్ అలీ సాబ్తో కలిసి ఒక 50 మంది కాంగ్రెస్లో చేరినాం. కాబట్టి మేము కాంగ్రెస్లో తాహిర్ బిన్ హమ్దాన్ మరి సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే సాబ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరినాం. మాది ఆశ ఉన్నది, మేము జీవన్ రెడ్డి సాబ్ మాకు ఎంపీ నిజామాబాద్ డిస్టిక్ వెళ్ళి కావాలని బాగా ఆశ ఉన్నది. దాని మేరకు మేము అందరు కలిసి కష్టపడి పనిచేసి ఆయనకి గెలపాలని, మా నిజామాబాద్ డిస్టిక్ వెళ్ళి ఒక సీట్ రావాలని ఆశ ఉన్నది. కాబట్టి అందరూ మేము కలిసి ఒక 50 మంది కాంగ్రెస్తో చేరినాం. ఈ పథకాల మేరకు మొత్తం ఆల్ ఇండియా ఓవర్ అందరికీ కాంగ్రెస్ అంటే మనసులో బాగా ప్రేమ, ఇష్టం ఉన్నది. అందరూ కలిసి కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్.